వాళ్ళందరూ కూడా కూర్చొని వింటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అన్నిదా భావించొద్దు నేను చెప్పిన దానికి. అడ్వైజ్ అండి. ఎందుకంటే నంది నాటకాలు మేము చేస్తుంటాం. నంది నాటకాలు 2 గంటల నుంచి 2:30 నిమిషాల్లో అయిపోవాలండి, 2:30 లోపల. దానికి ఒక A4 పేజీ ఉంటే 2 నిమిషాలు వస్తుందండి ఆ పేజీ లెక్కన. అందుచేత ఈ చింతామణి నాటకాన్నే దాన్ని ఏ సీన్ లో రసం ఎంత ఉందో, ఏది ఇంపార్టెంటో దాన్ని ఉంచుకుని మిగతాది ఎడిట్ చేసే స్క్రిప్ట్ 2 గంటలకే జడ్జిమెంట్ నాటకానికి ఎలాగైతే తీసుకెళ్తామో పరిషత్కి అలా తయారు చేసి థియేటర్కి అయితే లేదా థియేటర్కి ఇటువంటి స్టేజీలకి 2 గంటలైనా సూటబుల్ అండి. పల్లెటూరులో వీధుల్లో అయితే 5 గంటలు ఆడొచ్చు, కానీ అలాగ 2 గంటల కూడా ఎడిట్ చేసి ఒకసారి డాక్టర్ గారికి పరిపూర్ణంగా వచ్చే సంవత్సరం పూర్తి నాటకాన్ని చూపిస్తాను మనం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రోత్సహిస్తాం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ కళలు దేవ కళలు ఇట్లా పోషించాలి, పోషించకపోతే అవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాయి. భావితరాలకి అందాలంటే తప్పనిసరిగా దీన్ని మీరు మార్పు చేయండి, చక్కగా బాగా ప్రజెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆహ్వానిస్తే ఆయన చాలా చక్కగా అసలు ఆయన చాలా అంకితంగా డెడికేటెడ్ గా చేస్తున్నారు. నేను ఎస్పీ గారు ఇలాగ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. ఇప్పుడు బిఎస్పీ రావు గారిని ఆర్యపురం చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శేఖర్రావు గారు సన్మానం చేస్తారు. అడ్వైజ్ అండి. ఎందుకంటే నంది నాటకాలు మేము చేస్తుంటాం. నంది నాటకాలు 2 గంటల నుంచి 2:30 నిమిషాల్లో అయిపోవాలండి, 2:30 లోపల. దానికి ఒక A4 పేజీ ఉంటే 2 నిమిషాలు వస్తుందండి ఆ పేజీ లెక్కన. అందుచేత ఈ చింతామణి నాటకాన్నే దాన్ని ఏ సీన్ లో రసం ఎంత ఉందో, ఏది ఇంపార్టెంటో దాన్ని ఉంచుకుని మిగతాది ఎడిట్ చేసే స్క్రిప్ట్ 2 గంటలకే జడ్జిమెంట్ నాటకానికి ఎలాగైతే తీసుకెళ్తామో పరిషత్కి అలా తయారు చేసి థియేటర్కి అయితే లేదా థియేటర్కి ఇటువంటి స్టేజీలకి 2 గంటలైనా సూటబుల్ అండి. పల్లెటూరులో వీధుల్లో అయితే 5 గంటలు ఆడొచ్చు, కానీ అలాగ 2 గంటల కూడా ఎడిట్ చేసి ఒకసారి డాక్టర్ గారికి పరిపూర్ణంగా వచ్చే సంవత్సరం పూర్తి నాటకాన్ని చూపిస్తాను మనం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రోత్సహిస్తాం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ కళలు దేవ కళలు ఇట్లా పోషించాలి, పోషించకపోతే అవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాయి. భావితరాలకి అందాలంటే తప్పనిసరిగా దీన్ని మీరు మార్పు చేయండి, చక్కగా బాగా ప్రజెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆహ్వానిస్తే ఆయన చాలా చక్కగా అసలు ఆయన చాలా అంకితంగా డెడికేటెడ్ గా చేస్తున్నారు. నేను ఎస్పీ గారు ఇలాగ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. ఇప్పుడు బిఎస్పీ రావు గారిని ఆర్యపురం చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శేఖర్రావు గారు సన్మానం చేస్తారు.